హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ లో కొన్ని శారీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. శారీస్ అని ఏంటంటే దసరా ఫెస్టివల్ కి రిలేటెడ్ గా శారీస్ అన్నమాట. చాలా బాగున్నాయి. తప్పకుండా మీ అందరూ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ డే గురించి మీకు బాగా ఐడియా ఉంటది కదా. అందులో కలెక్షన్ అన్నమాట. ఫ్లిప్కార్ట్ కలెక్షన్ శారీస్ అండి సూపర్ గా ఉందండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఈ బిగ్ బిలియన్స్ డేస్ ఏంటంటే మనకి అన్ని మంచి ఆఫర్లు అవైలబుల్ అవుతాయి అన్నమాట. ఐటమ్స్ అన్ని ఈ శారీసే కాకుండా ఏమైనా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చండి. మీరు తీసుకున్నప్పుడు మీకు డౌట్ గా ఉంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకుని మీకు డౌట్ అనిపిస్తే ఆ ఐటమ్ లింక్ ఆర్ కోడ్ కాకపోతే ఏదైనా నాకు కమెంట్ చేస్తే నేను అది తీసుకుని మీతో షేర్ చేసుకుంటాను. మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అప్పుడు మీరు ఐటమ్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ శారీస్ కూడా మీకు నచ్చి ఈ రోజు బ్లాగ్ లోని పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో దీనికి రిలేటెడ్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే వీడియోని ఎంజాయ్ చేస్తారు, మీకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్, ఈ అవుట్ఫిట్ మీకు పరిచయం ఉన్న అవుట్ఫిట్. నేను వీటి గురించి అయితే బ్లాగ్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో ఆలివ్ గ్రీన్ ది ఒక కుర్తీ వేస్తున్నాను కదా, సేమ్ అందులో ఒకటి ఇది అంటే ఆ బ్లాగ్ లోది అన్నమాట. ఈ కుర్తీ కూడాను సూపర్ గా ఉంటుందండి. మంచి ఫ్యాబ్రిక్ తో చాలా కంఫర్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ అన్నమాట. స్లీవ్స్ వచ్చినప్పటికి మనకి ఇలా వస్తుంది, ఎల్బో కాదు ఫుల్ కాదు ఇలా వస్తుంది. చాలా బాగుందండి. దీనికి ఒక బ్లాగ్ అయితే నేను చేశాను వీటి గురించి. స్పెషల్ గా ఈ కుర్తీ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లోని ఈ వీడియో కింద పెడతాను, మీకు ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. ఇంకా నేను వేసుకున్న జ్యువెలరీ విషయానికి వచ్చినప్పటికి ఇయర్ రింగ్స్, ఇంకా ఈ కడియాల్ టైప్ బ్రేస్లెట్ టైప్ వచ్చాయి చూస్తారు బ్యాంగిల్స్. ఇవి నేను ప్రీవియస్ వీడియోలోని మీషో ఐటమ్స్ అని చెప్పాను కదా, అందులో ఇవ్వమాట ఇలాగా రెండు కలిపి 110 రూపీస్ ఎంతో మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. చిన్న ఇలాగా ఫ్లవర్ టైప్ వచ్చి సీజెడ్ స్టోన్స్ తో వచ్చిందన్నమాట. ఇంకా ఈ రింగ్స్ ఇవి మెటల్ కాదండి, సమ్ ఏదో తెలీదు, బట్ మెటల్ అయితే కాదు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా జస్ట్ 80 రూపీస్ ఆర్ 85 రూపీస్ కి తీసుకున్నాను. ఇవన్నీ మీషో అన్నమాట. వీటి గురించి నేనైతే బ్లాగ్ చేసి షేర్ చేసుకున్నాను. జస్ట్ ప్రీవియస్ వీడియోలోనే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ చెక్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ శారీ వచ్చినప్పటికి వైలెట్ కలర్ శారీ అండి. చాలా బాగుంది ఈ శారీ అయితే. మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చినప్పటికి మనకి ఇలాగ వచ్చింది. ఎల్లో కలర్ లేస్ వచ్చి స్కాలప్ లేస్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుంది. బార్డర్ అయితే ఇలాగ వచ్చింది అనమాట. ఇంతకుముందు మనం శారీస్ తీసుకుని ఇలా బార్డర్ స్టిచ్ చేసుకునేవారం కదా, మనకు బార్డర్ తో పాటు ఇప్పుడు అవైలబుల్ గా ఉందన్నమాట ఫ్లిప్కార్ట్ లో అయితే. శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి వైలెట్ కలర్ శారీ. శారీ మొత్తం ఇలా మనకి ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ కాదు, ఇది మొత్తం వీవింగ్ ఏనండి. చూపిస్తాను మీకు. ఇది ప్రింట్ అనుకున్నాను ఇంకా, ఫస్ట్ ప్రింట్ అయితే కాదు, వీవింగ్ మాట. చాలా బాగుందండి శారీ. ప్రైస్ కూడా చాలా బాగుంది. మంచి రీజనబుల్ ప్రైస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. శారీకి రెండు వైపున ఇలా బార్డర్స్ అయితే వచ్చాయండి. సేమ్ బార్డర్స్. బార్డర్ కి ఇలాగా లేస్ వర్క్ మాట. మొత్తం లేస్ స్టిచ్డ్ అయింది ఇలాగా. శారీ మొత్తం ఓపెన్ చేసేద్దాం. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే జెన్యూన్ గా చెప్తున్నాను, చాలా బాగుంది. మనం ఇంతవరకు మీషో శారీసే కదా బ్లాగ్ చేసుకునేవారం. బాగుంది కలెక్షన్ కదా, మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుందని తీసుకొచ్చి అనమాట. చాలా బాగుందండి. ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది. మొత్తం శారీ అంతా మనకి ఇలా స్టిచ్ అనమాట. ఈ లేసు ఇది పళ్ళు. శారీ అంతా ఇలాగ వచ్చింది. ఈ బార్డర్ అయితే మనకి ఎంతవరకు వస్తుందంటే ఇలా వచ్చి ఇలా ఫ్రంట్ వరకు ఇంతవరకు వస్తుంది అనమాట. లేస్ అయితే ఇలా చుట్టుకుని మళ్ళీ బ్యాక్ వచ్చిన వరకు ఇంతవరకు అయితే ఉంది. ఇలా మనం కుర్చీలు స్టార్ట్ చేస్తాం కదా, కుర్చీలు స్టార్ట్ చేసినంత వరకు అయితే ఉంది. శారీ మొత్తం ఇలా కంటిన్యూస్ గా ఉందండి. జస్ట్ ఒక 1/2 మీటర్ అయితే ప్లెయిన్ వచ్చింది. జస్ట్ 1/2 మీటర్ అండి, పెద్ద ఇది ఏం కాదు. మనం ఫ్రంట్ కి పెట్టుకుంటాం కదా అంతవరకు వచ్చింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళే వరకు లేదు. బ్యాక్ వెళ్ళే వరకు అంటే ప్రాబ్లం ఇప్పుడు చెప్తుంటాను కదా, అది కాళ్ళ వరకు కనబడుతుంది. సో ఆ ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ ఫ్రంట్ కి మనం ఎంత పెట్టుకుంటాం అంతవరకు ఇలా వచ్చింది అనమాట. ఇంకా బ్లౌజ్ వచ్చినప్పటికి మంచి ఫ్యాబ్రిక్ తో మ్యాంగో ఎల్లో సూపర్ ఉందని కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అసలు. మంచి ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. ఈ శారీ మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. ఈ బ్లౌజ్ బిట్ మీద కూడా ఇలా చిన్న జెరీ వర్క్ అయితే వచ్చింది చూసారా. చిన్న బుటీ వచ్చింది అనమాట జెరీ. అంతా వీవింగ్ అండి, ప్రింట్ కాదు, అంతా వీవ్డే. ఇలా మళ్ళీ మనకి స్లీవ్స్ కి బార్డర్ వచ్చింది. బార్డర్ కి మళ్ళీ లేస్ ఇచ్చారనమాట. అంటే మనం బ్లౌజ్ కుట్టించుకున్నాక స్లీవ్స్ కి
ఇలా బార్డర్ వస్తుంది. 2 స్లీవ్స్ కి సరిపోయినట్టు బార్డర్ అయితే ఇచ్చారు. సేమ్ శారీ ఎలాగ ఇచ్చారు, లేస్ స్కాలప్ లేస్ అలాగే ఇచ్చారండి. ఇదంతా సీక్వెన్స్ లేస్. ఇలా బార్డర్ వచ్చి బార్డర్కి మళ్ళీ లేస్ వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా పెద్ద బిట్టే ఇచ్చారు. 1 మీటర్ అయితే ఉంది. ఈ 1/2 మీటర్ మనకి కట్టు చెంగులో వచ్చింది ప్లెయిన్ పార్ట్. మొత్తం శారీ అంతా ఇదేనండి. మొత్తం కంటిన్యూస్ గా ఇదే డిజైన్ అన్నమాట, ఫ్లోరల్ డిజైన్. ఫ్యాబ్రిక్ మీరు దగ్గర నుంచి చూడొచ్చు, మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. జస్ట్ లైక్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది. చాలా బాగుందండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. అంటే కొన్ని శారీస్ ఏంటంటే మనకి థిక్గా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మంచి షైనింగ్తో చాలా చాలా బాగుంది. శారీ లెంత్ బాగుందండి. లెంత్ కూడా పెద్దగానే ఉంది. లెంత్ చాలా బాగుంది. అంటే పన్నా కూడా పెద్దగా వచ్చింది అనమాట. పెద్ద పన్నా వచ్చింది. శారీ పన్నా కూడా పెద్దగానే వచ్చింది. లెంత్ కూడా శారీ బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ అండి. మీకు ప్లెయిన్ పార్ట్ చూపిస్తాను, అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ది. చూడండి, బ్యాక్ మీద డ్రెస్ కనబడుతుంది చూసారా మీరు. అంటే మరీ థిక్ ఫ్యాబ్రిక్ కాదన్నమాట. అంటే కొంతమందికి ఒక అపోహ ఉంది ఏంటంటే, అది ఫ్లిప్కార్ట్ లో శారీస్ బాగోవంతగా అని అనుకుంటారు కదా, అందుకని డీటెయిల్ గా చెప్తున్నాను అనమాట. నేను కూడా ఇంతకుముందు అదే అనుకుండేదని, ఫ్లిప్కార్ట్ లో శారీస్ అంతగా బాగోదేమో అనుకుండేదని. బట్ బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బిగ్ బిలియన్స్ డేస్ కాబట్టి మనకి కొంచెం తక్కువ రేట్లో కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. చాలా మెత్తడి ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది. మెత్తడి ఫ్యాబ్రిక్ అంటే పట్టు ఫ్యాబ్రిక్ లా ఉంది మనకి. అదేంటంటారు, ఆకుపట్టు అంటారు కదా, ఆ టైప్ లో ఉందన్నమాట. సెమీ పట్టు టైప్. కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది చూసారా. ఏం కలర్ అండి బాబాయ్. లెమన్ ఎల్లో, ఇందాక మ్యాంగో ఎల్లో కదా, మ్యాంగో ఎల్లో కదండి, లెమన్ ఎల్లో ఇంకా వైలెట్. సూపర్ కలర్ కాంబినేషన్ అండి. 2 పేరప్ చేసుకుంటే అద్దరిపోద్ది. బార్డర్ మనకి ఇదే వచ్చింది కదా, లేస్ స్టిచ్ చేశారు కదా, ఇదే కలర్ అనమాట. బ్లౌజ్ కూడా అదే కలర్ లో వచ్చింది. సూపర్ గా ఉంటుందండి శారీ బ్లౌజ్ స్టిచ్ పేరప్ చేసుకున్నాక. ఇది నేను చెప్పాను కదా, ప్రింట్ కాదు వీవింగ్ అని చెప్పాను కదా, వీవింగ్ ఏమాట. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. మీకు ప్రింట్ అనుకోండి, బ్యాక్ సైడ్ సేమ్ కనబడదు. వీవింగ్ కాబట్టి మీకు తెలుస్తుంది. చూడండి, ఇదంతా వీవ్డ్ అనమాట, నాట్ ఏ ప్రింట్. ఓకే, ప్రింట్ అయితే మనకి ఇలా బ్యాక్ కనబడదు, ఓన్లీ పై వైపే కనబడుతుంది. బాగుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇందులో గ్రీన్ ఉన్నది, పింక్ ఉన్నది, మెరూన్ ఉన్నది, రెడ్ ఉన్నది. ఇది ఒక కలర్, ఇంకా ఏవో కలర్స్ అయితే నాకు గుర్తయితే లేదు. ఈ కలర్ కొంచెం బాగుందని నేను తీసుకున్నాను. బార్డర్ చూసారా, ఉత్త గోల్డ్ లాగా జరీ కాకుండా మధ్య మధ్యలో ఇలా బ్లూ, గ్రీన్, అంటే మనకి శారీలో వచ్చిన ఫ్లవర్స్ అన్ని బార్డర్ లో కూడా వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది, ఇలాగొచ్చింది. అంటే మనకి శారీలో ఏ ఫ్లవర్స్ వచ్చాయో దాంట్లో ఒక్కొక్క ఫ్లవర్ బార్డర్లో కూడా వచ్చేసింది అనమాట. బాగుందండి. శారీ మొత్తం ఇలాగా ఫ్లవర్స్ డిజైన్, మొత్తం ఫ్లోరల్ డిజైన్, పింక్, బ్లూ, గ్రీన్ అలా వచ్చాయన్నమాట. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. డెలివరీ కూడా తొందరగా వచ్చేస్తుందండి. ఇది కుర్చీలు స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ వరకు అయితే వస్తుంది. ఇలాంటిది ఒక వైలెట్ కలర్ శారీ నేను మీతో మీషో షేర్ చేసుకున్నాను 600 రూపీస్. కానీ అది కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అది శారీ కంటే మీరు లెహంగా ప్రిఫర్ చేసుకోండి, బాగుందని చెప్పాను కదా. సేమ్ ఇలా ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది అనమాట, సేమ్ కలర్ లోని. మీకు ఐడియా వచ్చిందా? అది కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. బట్ ఇది అలా లేదు. నేను ఆ థిక్గా ఉన్నప్పుడు థిక్ అని చెప్పి లేదు కాబట్టి లేదని చెప్తున్నాను. ఏదైనా జెన్యున్ గా ఉంటుందండి మనతో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. పండగ అంటే ఇంట్లో అందరూ కొత్త బట్టలు కావాలి కదా, మనకే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని శారీస్ కలెక్షన్ కలుపుతామని ఈరోజు అయితే అలాంటి కొన్ని శారీస్ కూడా కలిపానమాట. ఈరోజు కలెక్షన్ లోని చాలా బాగున్నాయండి. పెద్దవాళ్ళకి కాదు, మనం కూడా కట్టుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంది. మంచి కాటన్ లో వచ్చింది అనమాట శారీస్ అయితే. కాటన్ కాదు, కాటన్ సిల్క్ లో వచ్చింది. శారీ కలర్ వచ్చినప్పటికీ బ్లాక్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. సూపర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్. చాలా ఇష్టం అన్నమాట నాకు.
నాకే కాదు చాలా మందికి కలర్ కాంబినేషన్ బాగా నచ్చుతుంది. ఈ చిన్న బోర్డర్ వచ్చింది కాబట్టి మనం కూడా కట్టుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంటుంది. పండగ అంటే ఇంట్లో బోల్డ్ పనులు కూడా ఉంటాయి కదా, ఉదయాన్నే సాయంత్రం వరకు పండగ రోజు. అలాగే దసరా ఫెస్టివల్ కొంచెం ఈ కలర్ నచ్చుతుంది, అందరికీను ప్రిఫర్ చేస్తారు. ఇదేంటంటే ఆరెంజ్ కూడా కాదండి, సమ్ బ్రిక్ రెడ్ టైప్ వచ్చింది అనమాట, కొంచెం బ్రౌన్ షేడ్ కొంచెం ఆరెంజ్ షేడ్ అలాగ వచ్చింది. సేమ్ మీకు వీడియోలో ఏం కనబడుతుంది అదే కలర్ అండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు, సేమ్ అదే కలర్ అనమాట. బ్రైట్ ఆరెంజ్ అయితే కాదు. యాక్చువల్గా అయితే ఇది నేను పర్పుల్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్లో పెట్టాను అనమాట, సైడ్ పిక్ పెడతాను. నాకు రావడం ఈ కలర్ అయితే వచ్చింది, అయినా మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది అనమాట ఈ కలర్. చిన్న బుటీ వచ్చి ఇలా వచ్చిందండి, శారీ అంతా చిన్న బుటీ వచ్చి చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది. ఇలా ఫ్లవర్ బార్డర్ వచ్చింది అనమాట. శారీకి రెండు వైపున ఇలా ఫ్లవర్ బార్డర్. అనుకోవచ్చు మీరు ఇప్పుడు మీషోవే కదా షేర్ చేసుకుంటారు శారీస్, ఈసారి కొత్తగా ఏంటి ఫ్లిప్కార్ట్వి షేర్ చేసుకుంటున్నారని. ఎక్కడ మనకి బడ్జెట్లో ఉంటే అక్కడ కలెక్షన్ తీసుకుంటారు అనమాట. మీ అందరు కూడా నాలాగే ఆలోచిస్తారు అనుకుంటాను. సో అందుకని ఎక్కడ మంచిగా ఉంటే అవి మీ ముందు తీసుకొచ్చేస్తుంటాను. సో ఈ బాగున్నాయి, నాకు నచ్చాయి కాబట్టి మీ ముందు తీసుకొచ్చాను. మీకు నచ్చితే తీసుకోండి, బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, కాటన్ సిల్క్, ఇది ప్యూర్ కాటన్ కాదు, కాటన్ సిల్క్. బ్లౌజ్ మనకి ఇలా బ్లాక్ వచ్చింది, బ్లాక్ బ్లౌజ్ వచ్చి ఇలా స్లీవ్స్కి ఇలా జరీ అయితే వచ్చింది. ఇది పళ్ళు. బ్లాక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే శారీ బాగుంటుంది. మనం కట్టుకున్నాక ఇలా వస్తుంది, బాగుందండి, మంచి కలర్. మన నవరాత్రుల్లో ఒక రోజు మనకి ఇలాంటి ఒక కలర్ శారీ ఉంటుందండి, ఆరెంజ్ కలర్. మేబీ 4th డే ఆర్ 1st డే ఉంటుంది. ఆ రోజు కట్టుకోవచ్చు, మీరు ఎవరైనా తీసుకుంటే ఆ రోజు కట్టుకోవచ్చు. శారీ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి, బాగుంది. శారీ అంతలో చిన్న బుట్టి వచ్చింది అనమాట. మీరే కాకుండా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి అని తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇలా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా ఇవ్వచ్చు, బాగానే ఉంది, చాలా చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది, చిన్న బార్డర్ వచ్చింది, నీట్ లుక్ ఉన్నది. కాకపోతే ఏంటంటే బ్లాక్ అనుకుని మీరు అనుకుంటే వేరే కలర్ ఆప్షన్ ఉంది, తీసుకోండి. అంటే బ్లాక్ ఉంది కదా ఎవరికైనా పెట్టడానికైనా పండగ టైంలో కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అవుతారు కదా, సో అలాగైతే మీరు వేరే కలర్ తీసుకోండి. చాలా కలర్స్ అయితే ఉంది, ఇది కూడా చాలా బాగుందండి. మీరు ఈ పండగకి కాకుండా ఎక్కడికైనా బయటకి వెళ్ళి కట్టుకోవాలి, సింపుల్గా ఉండాలంటే తీసుకోవచ్చు, బాగుంది. పళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి ఇలాగే డిజైన్ వచ్చింది, మొత్తం శారీకి ఇలా వచ్చిన చిన్న బుట్టి అలాగ వచ్చింది అనమాట, ప్లెయిన్ ఏం రాలేదు, ఇలాగ వచ్చింది, బాగుందండి. శారీ పన్నా బాగుంది, లెంత్ కూడా బాగానే ఉంది. శారీ పన్నా చాలా ఎక్కువగా వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది, 5-7 ఉంటాను, నాకు ఇక్కడికి వస్తుంది. శారీ పన్నా బాగుంది, లెంత్ బాగుంది. ప్రైస్ వచ్చినప్పుడు నాకు గుర్తులేదని చూస్తాను, పక్కన పెడతాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని తెలిసిపోతుంది, నేను సెపరేట్గా చెప్పే అవసరం పడలేదు. చాలా బాగుందండి శారీ అయితే. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి, ఎంత మెత్తగా ఉందో శారీ అయితే, చాలా చాలా బాగుందన్నమాట. కొంచెం కొత్తగా కూడా అనిపించింది. బట్ ఏంటంటే లైట్ కలర్ గంధపు రంగులో ఉందన్నమాట చీర, లైట్ గంధపు రంగులో వచ్చి బార్డర్ ఏమో ఇలా వచ్చిందండి. చాలా చాలా డీసెంట్ లుక్ శారీ. చిన్న ఇలాగా కడ్డీ బార్డర్ అయితే వచ్చింది, చాలా చిన్న గోల్డెన్ కడ్డీ బార్డర్ వచ్చి శారీ అంతా ఇదంతా వచ్చినప్పటికి మనకు ఒక ట్రెడిషనల్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. ఎలిఫెంట్, పీకాక్, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. శారీ అంతా గంధపు రంగులో సూపర్గా ఉందండి. పై వైపు ఇలా చిన్న బార్డర్, సేమ్ కిందకి ఇలాగ వచ్చింది, అలాగే చిన్న గోల్డెన్ కడ్డీ బార్డర్ వచ్చి చాలా చాలా బాగుంది. మంచి డీసెంట్ లుక్, అఫీషియల్ లుక్ అయితే ఉంది శారీ అంతా. పళ్ళు, ఇది పళ్ళులో మనకి ఇలాగా చాలా ట్రెడిషనల్ అండి, ఆవులు, ఏనుగులు, ఇంకా నెమలి, చెట్లు భలే ఉంది. ప్రింట్ అయితే చాలా బాగుంది. ఖాదీ శారీస్ అంటారు కదా, ఆ టైప్ ఉందండి. ప్రైస్ వచ్చినప్పుడు జస్ట్ 400 రూపీస్ ఎంతో, ఇది పెద్ద ప్రైస్ కూడా కాదు. ఫ్యాబ్రిక్ అయితే మెత్తటి ఫ్యాబ్రిక్, కోటా టైప్, కోటా కాటన్ వస్తుంది కదా, ఆ టైప్ అనమాట. శారీ అంతా ఇలా వచ్చింది. శారీ అంతా కూడా మనకి లైట్ ప్రింట్, ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, లైట్ గాను ఇలాగ ఫ్లోరల్ ప్రింట్. డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి శారీ కట్టుకుంటే, చాలా అఫీషియల్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చినప్పటికీ మనకి ఇలాగ కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు, బ్రౌన్ మీద ఇలా కొన్ని ఫ్లవర్స్ లాగా ఏదో వచ్చింది ఇలాగా.
నేను ఒకసారి ఒక ఎగ్జిబిషన్ లో చూసాను ఇలాంటి సారీస్. బాగుందని దూరం నుంచి చూసి దగ్గరికి వెళ్ళి అడిగితే 1200 అని చెప్పాడు. వెంటనే తిరిగి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ దొరికింది అనమాట. చాలా బాగుంది. జస్ట్ ఒక 450 or 400 రూపీస్ అండి. శారీ అయితే చాలా చాలా బాగుందండి. బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే శారీ అద్దరిపోద్ది. బ్లౌజ్ బిట్ అయితే 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. 80 సెంటీమీటర్స్ వచ్చిన పన్న నార్మల్ శారీ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఎంత బొద్దుగోలు కానీ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. జాయింట్స్ ఏం పడదు. స్లీవ్స్ దగ్గర కొంచెం అండర్ ఆర్మ్స్ దగ్గర పడితే పడవచ్చు. నేను ఇలా డీటెయిల్గా ఏం చెప్తానంటే నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. సో ఐడియా ప్రకారంగా చెప్పేస్తుంటాను ఎవరికి ఏ బ్లౌజ్ సరిపోతుంది, ఎంత ఫ్యాబ్రిక్ సరిపోతుంది అని. మీరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తుంటే నేను ఇలాంటివన్నీ చెప్తుంటాను, మీరు గమనించవచ్చు. సారీ చాలా చాలా బాగుందండి. జెన్యున్ గా చెప్పాలంటే నాకు అసలు ఆ 2 శారీస్ కంటే ఇదే నచ్చిందండి. చాలా తక్కువ రేటు, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా డీసెంట్ లుక్ ఉంది అనమాట. నా సెలక్షన్స్ ఎక్కువగా ఇలా లైట్ కలర్స్ లోనే ఉంటది. అది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా వచ్చింది అనుకోండి, నచ్చేస్తుంటది అనమాట. సూపర్ డీసెంట్ లుక్, మంచి అఫీషియల్ లుక్. మీరు ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అయితే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేసుకోండి. సూపర్ గా ఉంటది. ఎంత డీసెంట్ గా కనబడతారో సూపర్ సూపర్ గా ఉంటది అనమాట. చాలా బాగుంది. ఈ శారీకి అయితే నేను ఫిదా అయిపోయానండి. మీరు అనుకోవచ్చు ఇంత లైట్ శారీలో ఇందులో ఏముంది అని, కానీ ఈ శారీ అంత బాగుంటదండి. కట్టుకుంటే సూపర్ గా ఉంటది అనమాట. చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. చాలా చాలా బాగుంటది. మరి మీకు ఏమనిపించింది ఈరోజు కలెక్షన్ లోనే కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.